హాయ్ అండి. ఈరోజైతే కాకరకాయ ఫ్రై చేసేసుకుందాం. ఈ కాకరకాయ ఫ్రై 2 డేస్ నిల్వ ఉంటుంది. చేదు లేకుండా క్రిస్పీగా చేసుకుందాం. ముందుగా కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, దంచుకున్న 5 ఎల్లుల్లిపాయ రెబ్బలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని వేయించుకుందాం. ఉల్లిపాయలు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందాం. ఎక్కువగా వేగాల్సిన పని లేదు ఉల్లిపాయలు, ఎందుకంటే కాకరకాయ ఫ్రైలోనే వేగిపోతాయి. నేను ఈరోజు కేజీ కాకరకాయలు అయితే తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకున్నాను. ఈ తాలింపు అంతా బాగా వేగిపోయిన తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసి వేయించుకోవాలి. కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించుకున్నాను. ఈ కాకరకాయలు చాలా లేతగా ఉన్నాయి. ఇవి కేజీ కాకరకాయలు ఈరోజే మా తాతయ్య మార్కెట్లో అయితే తీసుకొచ్చారు. చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేపుకుందాం. ఇవి ఎక్కువసేపు వేగాలి కాబట్టి ముక్కలు చిన్నగా కట్ చేసుకోండి. నేనైతే ఈ కాకరకాయలన్నీ వేసేసుకుంటున్నాను. వేసుకుని బాగా కలుపుకుని నిదానంగా సిమ్లోనే ఉంచి ఎక్కువసేపు మగ్గనివ్వాలి. మూత పెట్టుకుని 20 నిమిషాల పాటు మగ్గించుకుంటే కలర్ మారుతుంది. కాకరకాయలన్నీ ఫుల్గా మగ్గిన తర్వాత 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుని మళ్ళీ మగ్గించుకోవాలి. టూ స్పూన్స్ కారం వేసుకుని అడుగు పట్టకుండా వేయించుకుంటూ మగ్గించుకోవాలి. ఆయిల్ బాగా పైకి తేలే వరకు, క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత కొంచెం బెల్లం తురుము కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు బెల్లం తురుము వేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇలాగ కలర్ మారిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇలా ఫ్రై చేసుకున్న కాకరకాయ వేపుడు చేదు కూడా ఎక్కువగా ఉండదు. కాకరకాయ అంటే నచ్చని వాళ్ళకి కూడా ఈ కర్రీ చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. హాయ్ అండి. ఈరోజైతే కాకరకాయ ఫ్రై చేసేసుకుందాం. ఈ కాకరకాయ ఫ్రై 2 డేస్ నిల్వ ఉంటుంది. చేదు లేకుండా క్రిస్పీగా చేసుకుందాం. ముందుగా కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, దంచుకున్న 5 ఎల్లుల్లిపాయ రెబ్బలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని వేయించుకుందాం. ఉల్లిపాయలు పెద్ద పెద్ద ముక్కలుగా